నమస్కారం. భక్తి సమాచార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన భక్తి సమాచారంలో దీపావళి యొక్క విశిష్టత, అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఈ విషయాలన్నింటిపై మన భక్తి సమాచారంలో తెలుసుకుందాం. హిందువులు, జైనులు, సిక్కులు, కొన్ని బౌద్ధ సమాజాలు జరుపుకునే అతిపెద్ద ప్రకాశవంతమైన పండుగ దీపావళి. హిందూ పురాణాల ప్రకారం 14 సంవత్సరాల వనవాసం తరువాత రాక్షసుడైన రావణుణ్ణి సంహరించి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు. ప్రజలు తమ రాజు తిరిగి వచ్చినందుకు సంతోషంగా అయోధ్య నగరాన్ని దీపాలతో అలంకరించారు. దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తారు. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. లక్ష్మీదేవి ముందు రోజున దీపావళి ముందు రోజున నరకాసురుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుడు సంహరించిన రోజుగా జరుపుకుంటారు. పండుగ సందర్భంగా ఇళ్లను, వీధులను దీపాలతో, రంగోలీతో అలంకరిస్తారు. బాణసంచా కాల్చడం ద్వారా పండుగ ఉత్సవాలను మరింత ఉల్లాసంగా జరుపుకుంటారు.